హైదరాబాద్ మెట్రో విషయంపై గతంలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్తో చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రోపై సంబంధిత శాఖ మంత్రి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లేఖ విషయాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. నేరుగా రాష్ట్రమే మెట్రో కోసం అప్పు తీసుకుంటే 12% వడ్డీ రేటు పడుతుందని, అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు వెళితే 2% నుంచి 4% మాత్రమే వడ్డీ పడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక హైదరాబాద్ మెట్రో విషయంపై గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, కాసేపటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం కూడా మీడియా చిట్ చాట్ నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో విషయంపై గతంలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చర్చల్లో పాల్గొన్న అంశాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. మెట్రోపై సంబంధిత శాఖ మంత్రి నిర్ణయం తీసుకోవాలి, తన ప్రమేయం ఏముంటుంది, రాష్ట్రం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకు తాను ఎప్పుడు ముందుంటానని కూడా కిషన్ రెడ్డి మీడియా చిట్ చాట్లు చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డి లేఖ విషయాన్ని సైతం కూడా మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకువెళ్తాననే అంశాన్ని ఆయన స్పష్టం చేస్తారు. ఇక రాష్ట్రం నేరుగా మెట్రో కోసం అప్పు తీసుకుంటే దాదాపు 12% ఇంట్రెస్ట్ రేట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ముందుకు వెళ్తే 2% నుంచి 4% మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది. రాష్ట్ర ఖజానాపై కూడా భారం పడదని, ఇప్పటికే మెట్రో కొంత లాస్ లో ఉంది కాబట్టి ఇట్లాంటి నిర్ణయం తీసుకోకుండా రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్తే కాక మంచి ప్రయోజనం ఉంటుందన్న అంశాన్ని ఆయన స్పష్టం చేస్తుంది. ఇక ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన చాలా బాగా జరిగిందని, అయితే ఆయన ఆ సమావేశం సందర్భంగా బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు దాదాపు 350 మందికి పైగా కూడా ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. అలాంటి ప్రాణత్యాగాలు ప్రస్తుతం తెలంగాణలో అవసరం లేదని, తెలంగాణలో తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్ ను బీజేపీని తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఇబ్బంది పెట్టింది బెంగాల్లో. కానీ అలాంటి పరిస్థితులు మాత్రం తెలంగాణలో ఈజీగా అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కష్టపడి కార్యకర్తలంతా కూడా పని చేయాలంటూ కూడా ఆయన ఆ సందర్భంలో చెప్పారంటూ కూడా ఆయన చిట్ చాట్ వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణలో అంతటా కూడా పరిస్థితులు లేవని, అధికారంలోకి రావడం ఈజీ అని నా అధ్యక్షుడు పేర్కొన్నట్టు కూడా కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇక ప్రధానంగా మెట్రో విషయంలోకి వస్తే మాత్రం మెట్రోలో తాను ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలు సహాయ సహకారాలు అందించేందుకే ముందుంటానని, కానీ కొంత లేఖలు రాసి కావాలని తనను బ్లేమ్